నేను ఇప్పటి వరకు ఇన్న వరకు నాకు అర్థమైంది ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ కాలేజ్ మన కాలేజ్కి వస్తే ఏంటంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే స్కూల్లో నేర్పిస్తారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ వాళ్ళకు ఒక బేసిక్ ఎడ్యుకేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానివ్వండి, సో హౌ టు గ్రూప్ అప్ విత్ ది టీమ్స్ అన్నీ కూడా నేర్పిస్తా అంటున్నారు. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్కి ఇస్తే మెసేజ్ ఏమి ఇస్తారు సార్ ఒకసారి? హోలిస్టిక్ డెవలప్మెంట్కి చిన్న ఎగ్జాంపుల్, మన రీసెంట్గా హైబీస్ అవార్డ్స్లో ఆల్మోస్ట్ ఒక 100+ స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయి. అవును, అవును, సో అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ఈదర్ ప్రిన్సిపల్స్ ఆర్ చైర్మన్ ఇలా ఉంది. బట్ ఐఎస్టీటీఎం ఒకే ఒక కాలేజ్, ఐ టోల్డ్ మై స్టూడెంట్స్ టు గో అండ్ గెట్ ద అవార్డ్. సో మా బీబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్నారు, బెస్ట్ బిజినెస్ స్కూల్ అవార్డు. ఓకే. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ ఫేస్లో నర్వస్నెస్ చూసిన, ఎందుకంటే ఫస్ట్ టైం దే ఆర్ గెటింగ్ ఆన్ స్టేజ్, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద, దట్టు గెస్ట్ మన లక్ష్మీనారాయణ జెడి గారు ఉండే గెస్ట్లు ఉండే కాబట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి నేను ఐ గివెన్ దమ్ దట్ ఆపర్చునిటీ. ఓకే. సో వెళ్ళేటప్పుడు వెళ్ళారు, కానీ పైకి వెళ్ళిన తర్వాత దేవర్ కంఫర్టబుల్ అండ్ జేడీ సార్ కూడా స్టూడెంట్ని ఎక్కడుంది కాలేజ్ ఏంటి అని అడగడం, వీళ్ళు రెస్పాండ్ అవ్వడము, అండ్ అది అయిపోయిన తర్వాత 4 మెంబర్ స్టూడెంట్స్ ఎవరైతే పికప్ చేసుకున్నారో ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అంటే నౌ దే ఆర్ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట ఇంతకుముందు. సో ఈ లైక్ వీ గివ్ ఆపర్చునిటీ ద స్టూడెంట్స్, మంచి ప్లాట్ఫామ్లో కూడా పిల్లల్ని పంపిస్తాం అనమాట. యూ గో ఎక్స్పీరియన్స్ చేయండి, ఏముంది లైక్ ఒకసారి మిస్టేక్ చేస్తారేమో, యూ హ్యావ్ ఆపర్చునిటీస్. 3 years ఉంది, రైట్, వీఆర్ దేర్ టు గైడ్ యూ.